నమస్తే, నేను మీ హీలర్ హిమబిందు. సో ఇవాల్టి వీడియో ఏంటి అంటే, చాలామంది ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. అదేంటంటే పేషెంట్స్ వస్తున్నప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, మొక్కలు అరిగిపోయినాయి, బొక్కలు మొత్తం అరిగిపోయినాయి అని చెప్పినారు డాక్టర్స్ అని అంటున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మీరు ఏం మర్చిపోతున్నారంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి ఎవరైనా చనిపోయినారు అనుకోండి. చనిపోతే వాళ్ళకి ఇట్లా మొత్తం మట్టిలో పెట్టేస్తారు కదా. మట్టిలో పెట్టేసినాక ఆఫ్టర్ ఒక 5-10 ఇయర్స్ తర్వాత మనం ఒకవేళ అది తవ్వి చూసినట్టయితే అక్కడ ఏం మిగులుతుంది? ఓన్లీ బొక్కలే మిగులుతాయి. మాంసం అది అది అంతా పోతుంది. పోయినాక ఓన్లీ బోన్సే మిగులుతాయి. మరి మనిషి చనిపోయి అన్ని ఇయర్స్ మట్టిలో పెట్టి తీసినాక కూడా బోన్స్ అలాగే ఉన్నట్టయితే, స్కెలిటన్ ఉంటుంది కదా అస్థిపంజరం, సో బోన్స్ అలాగే ఉన్నట్టయితే మరి మనిషి బ్రతికున్నప్పుడు, ప్రాణం ఉన్నప్పుడు, అన్ని బ్లడ్ సర్క్యులేషన్స్ సిస్టమ్స్ అన్నీ వర్క్ చేస్తున్నప్పుడు బొక్కలు ఎట్లా అరిగిపోతాయి కదా? ఇది లాజికే కదా. కానీ ఇవేవి ఆలోచించకుండా చాలామంది ఏమంటున్నారంటే బొక్కలు అరిగిపోయినాయి, అందుకే మొక్కలు నొప్పులు వస్తున్నాయి, ఈ నొప్పులు వస్తున్నాయి, ఆ నొప్పులు వస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ బొక్కలు కాదండి అరిగిపోయేది, జస్ట్ మనకి మూమెంట్ ఉండడానికి బొక్కలేట్ల మధ్యలో ఉండే జిగు పదార్థం ఏదైతే ఉంటుందో అది అరిగిపోతుంది. అది ఏజ్ ఎక్కువ కావడం వల్ల, చక్కగా న్యూట్రిషన్స్ లేకపోవడం వల్ల మాత్రమే అరిగిపోతుంది. అంతే తప్పించి బొక్కలు అయితే కాదు. అట్లాంటి జిగు మళ్ళీ రావడానికి, మళ్ళీ మూమెంట్ మంచిగా ఉండడానికి మీరు జిగు పదార్థాలు లైక్ అవిసె గింజలు, బెండకాయ, శామగడ్డ, కాళ్ళ షోర్వా తాగడం ఇలాంటివి కొన్ని పాటించినట్టయితే మళ్ళీ అది మెల్లిమెల్లిగా గుజ్జు అనేది రీక్రియేట్ అయ్యి మీకు మూమెంట్ ఫ్రీ ఉండి పెయిన్లెస్గా ఉంటుంది. అంతే తప్పించి బొక్కలు మాత్రం అరిగిపోవు. సో ఇదొక్క చిన్న క్లారిటీ